శ్రీరామచంద్రుల వారు వాళ్ళు ఎంత మాట్లాడుతూ ఉంటే గొప్పవాళ్ళని నేను కూడా అనుకున్నాను. వాల్మీకి రామాయణంలో ఉన్న మాట నేను చెప్తున్నా, నేను వేరే రామాయణాన్ని నేను ఫాలో కాను. ఇతను అనుకుంటాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుల వారికి ఏమైనా ఇచ్చారని అనుకోండి, పండ్లు ఇచ్చారనుకోండి, ఈయన తినాలిగా, దీన్ని తీసుకొని పక్కలో సీత ఉండదని సీత అని అంటాడు. ఎట్లాగా ఏదన్నా ఒక పుష్పాలు కనిపించినాయి అనుకోండి, బాగా మంచి సువాసన కలిగినటువంటి ఆ పుష్పాలు పట్టుకొని సీతకు పెడితే ఎట్లా ఉంటుంది ఇవి అని ఇట్లా ఆలోచిస్తాడు. మంచి వర్ణం కలిగినటువంటి కనిపించినాను అనుకోండి, ఇది సీత దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అని అంటాడు. అంటే ఇప్పుడు ప్రతి విషయములను సీత 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 సీత. హనుమంతుడు అనుకుంటాడు, ఈయన స్త్రీలోలుడు అని అంటే బాగుంటుందేమో. ఇవన్నీ ఎవరిని? రామచంద్రుడు. స్త్రీలోలుడు అంటే బాగుంటుందేమో. ఈయన వీళ్ళందరూ వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటం లేదని అనుకున్నాడు. మనసులు పైకి అనలేదు. సరే, ఇది అయ్యింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు వెతికేదానికి అందరూ పోతున్నారుగా. ఇప్పుడు ఇంక ఈయన కూడా హనుమంతుడిని కూడా లాస్ట్లో పిలిచి హనుమంతునికి అంగుళీకం ఇస్తాడు. సరే, దాన్ని తీసుకొని హనుమంతుడు కూడా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సీతమ్మను కూడా దర్శనం చేస్తాడు. దర్శనం చేసి పైనుంచి అశోక వృక్షము పైన కూర్చొని సీతమ్మను చూచినాడు. చూచి తర్వాత సీతమ్మ గారితో మాట్లాడే పరిచయం అయిన తర్వాత ఇప్పుడు అనుకుంటాడు, సీతమ్మ ప్రతి శ్వాస తీసుకుంటే కూడా రామ నేను ఎందుకు బ్రతికున్నాను, నేను ఎందుకున్నాను. ఈయన ఆ అశోక వృక్షం పైన కూర్చొన్నప్పుడు రావణాసురుడు వస్తాడు సీతమ్మను చూచేదానికి. వచ్చి సీతమ్మను అనరాని మాటలు అంటాడు. అనరాని మాటలు అంటే ఈ అమ్మగారు కేవలం ఒక గడ్డిపోచ తీసి అడబెట్టి, దీంతో సమానం నీతో మాట్లాడేది కూడా లేదు పో అని చెప్పేసి గడ్డిపోచతో మాట్లాడుతుంది. మాట్లాడి లాస్ట్కి ఏమవుతుందంటే ఆయన 2 నెలలు టైం ఇచ్చినాడు. ఎవరు? రావణాసురుడు. 2 నెలల్లో నువ్వు నా దారికి వచ్చినావా సరే, లేకపోతే నిన్ను చంపి ఏదో చేసేస్తామని చెప్పి ఆడుండేటువంటి వాళ్ళందరికీ చెప్పేసేసి వెళ్ళిపోతాడు. ఇంకా నేను బ్రతికి కూడా వేస్ట్ అని అనుకొని తన జడనే తీసుకుని తన జడతో ఉరి వేసుకొని చనిపోవాలని అనుకుంటుంది అమ్మగారు. చివరిగా రామచంద్రుల వారిని స్మరించి నా ప్రాణత్యాగం చేద్దామని చెప్పి రామచంద్రుల వారిని స్మరిస్తుంది. అప్పుడు హనుమంతుడు పైన అందుకుంటాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తహతహలాడిపోతాడు. లాడిపోయి ఇప్పుడు ఏం చేయాలని అంటే సీతమ్మకి, ఎందుకంటే ఇంతవరకు చూశాడు, గమనించాడు, ప్రతి శ్వాసలోనూ రామచంద్రుల వారిని తప్ప ఇంకా ఏమనే మాత్రం ఆవిడ స్మరించటం లేదు. ఇప్పుడు సీతమ్మకు ఇష్టమైనది చెప్తే దీని నుంచి కొంత ఉపశమనం జరుగుతుందని చెప్పి వెంటనే ఇప్పుడు రామాయణమును అందుకుంటాడు. అంటే దశరథ మహారాజు ఉన్నాడు, ఆయనకు 3 భార్యలు ఉన్నారు, వాళ్ళ 3కి సంతానం లేకుండా ఉండింది, తర్వాత సంతానం కలిగింది. దాంట్లో రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, వీళ్ళు 4 కుమారులు అని చెప్పే లోపల సీతమ్మ గారు కొద్దిగా అలర్ట్ అయిందనమాట. అంటే రామచంద్రుల వారి కథ వచ్చిందిగా, ఇంకా ఆయన అంతా మొత్తం చెప్పుకొని వచ్చి ఇట్లా రామచంద్రుల వారు అరణ్యవాసానికి రావడం, దాంట్లో సీతమ్మను తప్పిపోవడం, తర్వాత సీతమ్మను వెతికే దానికి అందరినీ పంపించడం, దాంట్లో మధ్యలో నన్ను కూడా ఎంచుకున్నారు, నా దగ్గర సీతమ్మకు సంబంధించి వెతకమని చెప్పి పంపిస్తూ నేను ఈ మార్గంలో వెతుకుతూ సీతమ్మ గారిని దర్శించడానికి నేను ఇక్కడికి వచ్చినాను అని చెప్పి పైనుంచి దుముకుతాడు కిందికి. అప్పుడు ఇంతవరకు దుముకడు, అంటే పైన ఇంతవరకు చెప్తా అన్నాడు. అంటే ఇప్పుడు సీతమ్మ ఎట్లుంది? మనస్సు కొద్దిగా ఆహ్లాదం కలిగి వెంటనే తేరుకుంటుంది. ఇప్పుడు చనిపోవాలనుకునే భావన రాలేదు, తేరుకొని చూస్తుంది అనమాట. చూస్తే హనుమంతుడు అంటే హనుమంతుడని తెలియదు తనకి. ఇప్పుడు సీతమ్మ అనుకుంటుంది, ఈయన చెప్తూ కొద్దిగా ఒక 2 అడుగులు ముందుకేస్తాడు. ఎవరు? హనుమంతుడు 2 అడుగులు ముందేసి అమ్మగారికి నమస్కారం చేసేదానికి వస్తే అమ్మగారు 2 అడుగులు వెనక్కేసి వెంటనే ఏం చేస్తుందంటే ఇతను
రావణాసురుని యొక్క మాయాశక్తులతో వచ్చినటువంటి వాడైతే అనే మాట అనబోతూ ఉంది అంటే ఇంకేమో తన నోట్ల నుంచి వచ్చే పరిస్థితి వస్తే అప్పుడు హనుమంతునికి ఇది అర్థమైపోతుంది. అర్థమైపోయి అమ్మ మీరు అలా అనుకోవాల్సిన పని లేదు, కొద్దిగా ఆగండి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి అంగుళీకాన్ని తీసి ఇస్తాడు. అప్పుడు సీతమ్మకి ఇతను రాముడు పంపినటువంటి దూతయే అని అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఏమండి, నమ్మకం కలిగించాడా లేదా? ఇప్పుడు నమ్మకం కలిగించి తర్వాత ఆ అమ్మగారు కూడా తను ఏదో చెప్తుంది అంత అవుతుంది అనుకో. ఇప్పుడు హనుమంతుడు అనుకుంటాడు అక్కడ రామచంద్రుడు ఎందుకు సీతమ్మను స్మరిస్తున్నాడు ఇప్పుడు ఈయనకు అర్థమవుతుంది. ఎందుకంటే సీతమ్మ ఎలా ఉంది, రామచంద్రుని స్మరణ లేకుండా క్షణము కూడా లేదు. అంటే రాముని గురించి సీతమ్మను గురించి రామచంద్రుల వారు ఇద్దరు మానసికంగా ఎంత దగ్గర ఉన్నారండి, ఉన్నారు లేదా? అది భార్య భర్తలకు సంబంధించినటువంటి అంశం. అలాగే భగవంతుడు భక్తుడు ఉన్నారుగా. ఇప్పుడు భక్తుడు భగవంతుని ప్రార్థించాలి. భగవంతుడు భక్తుని ప్రార్థించాలనంటే ఎవరెవరికి మధ్యలో ఉండాలి? ఇప్పుడు లింక్ భగవంతునికి భక్తునికి ఇద్దరికి సరిపోతుంది కదా, మధ్యలో మీడియేటర్ అవసరమా? తాళిబొట్టు అనేటువంటిది లోకుల కోసమేగా, తాళిబొట్టు లోకుల కోసం. కానీ భార్యాభర్తలు మానసికంగా అది లోకులు వచ్చి ఏమైనా చేస్తారా? అవేం చేయలేరు. లోకులు మనల్ని ఏమన్నా లోకులు కలపగలుగుతారా? లోకులు కలపలేరు. అదేవిధంగానే పూజ చేసామని అనుకోండి, పూజ చేస్తే నువ్వు ఎంత చేసావు ఏం చేసావు అనేటువంటిది కాదు దేవుడు అడిగేది. భగవంతుడు మనల్ని అనుగ్రహించాలంటే భగవంతుడు ఎవరు, నేను ఎవరు, నేను భగవంతుణ్ణి ప్రార్థించాలి. భగవంతుని నేను ఎలా ప్రార్థించాలి? విషయం ఏమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? భగవంతుడు ఎవరు, నేను భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి, ఇది టాపిక్. దీనిని చెప్పేదానికి నేనున్నాను. ఇంతవరకు చేశారు చూడండి, ఇంతవరకు చేశారే, ఇవన్నీ నాకు సంబంధించినవి కావు. నాకు సంబంధించినవి కావు అని అంటే నాకు తెలియదు అని కాదు. తెలియకపోతే నేను ఎందుకు చెప్తాను ఇవన్నీ? తెలిసి చెప్పానా తెలియక చెప్పానా? అంటే ఇప్పుడు నేను చెప్పే స్థాయి ఏంటంటే ఇప్పుడు రాముడు ఏమండి, నేను ఇది రామకోటి ప్రారంభంలో ఏదన్నారు కదా మంత్ర రామకోటి ప్రారంభకులు అని అన్నారు కదా, అప్పుడు చెప్పాలని అనుకున్నాను నేను. అప్పుడేమంటే రాముణ్ణి మనం ఇప్పుడు పట్టుకుంటున్నాం. రామకోటి కదా చేసాం. ఇక్కడ రామకోటి అనేటువంటి దాని గురించి ఏం చెప్పినాం? యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని పత్రికలు వేశామా? యజ్ఞానాం జపయజ్ఞోస్మి. మీరు చేసేటువంటి యజ్ఞములన్నింటికంటే గొప్ప యజ్ఞం ఒకటి ఉన్నది. అన్ని యజ్ఞాల కంటే మీరు ఏ యజ్ఞమన్నా చేసుకోండి. భగవంతుడు భగవద్గీతలో చెప్పారు. ఎన్ని రకాల యజ్ఞాలు చెప్పారంటే చాలా రకాలైనటువంటి యజ్ఞములు 4వ అధ్యాయములో మొదలుపెట్టి చెప్పారు. తర్వాత మళ్ళీ అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చి 10వ అధ్యాయం చివరికి వచ్చి 10వ అధ్యాయంలో యజ్ఞములలో జపయజ్ఞము నేను అని అన్నాడు. యజ్ఞములలో డైరెక్ట్గా నువ్వు నాతో మాట్లాడాలనుకో, డైరెక్ట్గా నువ్వు నాతో మాట్లాడడం అంటే ఎలాగా? జపం చేస్తే ఎవరితో మాట్లాడినట్లు? నాతో మాట్లాడినట్లు. ఎవరితో? భగవంతునితో. డైరెక్ట్ లింక్ అన్నమాట. ఇక్కడ మీరు ఇప్పుడు యజ్ఞం చేశారని అనుకోండి, యజ్ఞం చేసినప్పుడు ఏమి? యజ్ఞంలో మధ్యలో మీడియేటర్ అగ్నిదేవుడు. విగ్రహారాధన చేశారని అనుకోండి, విగ్రహానికి సంబంధించి చేసేటప్పుడు పురోహితుడు మధ్యవర్తి. తర్వాత విగ్రహానికి ఆరాధన చేశారనుకోండి, విగ్రహం అనేటువంటిది కూడా భగవంతునికి ఈ భక్తునికి మధ్యలో విగ్రహం మధ్యలో మీడియేటర్.
విగ్రహం మీడియేటర్. ఇంకా నేను ఇట్లాంటివి చాలా చెప్తా, కానీ మీకు అర్థమయ్యేదానికి ఇవి చాలు. అంటే మీడియేటర్తో సంబంధం లేకుండా ఇప్పుడు రామ, ఇప్పుడు మీరనుకుండేటువంటి రాముడు, మీరనుకుండే రాముడు వేరే, భగవంతుడు చెప్పిన రాముడు వేరే. మీరనుకుండే రాముడు ఏంటంటే ఎంతసేపైనా అయోధ్య రామ 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 అని చెప్పారు. ఆహల్య శాప విమోచన రామ రామ, గౌతమ ముని పూజిత వందిత రామ రామ అంటే గౌతమ మహర్షి చేత పూజింపబడిన రాముడు. తర్వాత విశ్వామిత్రయాగ సంరక్షణ రాముడు, ఈ రాముణ్ణి సీతామాత వరించిన రాముడు, ఈ రాముణ్ణి మీరు ఇక్కడ భజన చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటిది. కానీ భగవంతుడు చెప్తున్నటువంటి రాముడున్నాడే, ఈ రాముడు ఆ రాముడు కాదు. ఇప్పుడు ఆ రాముడు, ఇప్పుడు అయోధ్య రాముడు అని అనుకోండి, దశరథ రాముడు అని అనుకోండి. ఒకవేళ ఏమంటే దశరథ రాముడు ఉన్నాడా? ఇప్పుడు దశరథ రాముడు, దశరథ మహారాజు యొక్క కుమారుడైన దశరథ రాముడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? లేడు. సాకేతపురివాస అని పాడారు. అంటే సాకేతపురము అనేటువంటిది అంటే వైకుంఠము అనేది విన్నాం, గోలోకము విన్నాం, అలాగే సాకేత లోకం అనేటువంటిది ఒకటి, మణిగ్రీవం అనేది ఒక లోకం. ఇవన్నీ లోకములను మీరు ఎవరైనా చూసారా? మణిగ్రీవం చూడలేదు, వైకుంఠం చూడలేదు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైకుంఠ సమారాధన అని ఉన్నది కదా, అంటే వైకుంఠ లోకానికి పంపించడమే కదా మనం చేస్తున్నాం. అంటే వైకుంఠానికి పంపించేటువంటి ఈ దీనిని గురించి కూడా ఎవరు చెప్పారు అంటే మనకు ఒక ఆగమం చెప్పింది, ఒక ఆగమం చెప్పింది, వేదములో కాదు. వేదం దగ్గరికి పోవద్దు, ఆగమం అంటే దానికంటే తక్కువైనటువంటివి చెప్పినాయి. ఇవంతా ఏంటంటే మీరు చేసే విధానాలను గురించి చెప్పినటువంటివి. మరి రాముణ్ణి గురించి ఏం చెప్పింది? రాముణ్ణి గురించి ఉపనిషత్ చెప్పింది, వేదమాత చెప్పింది. ఆద్యో రా తత్పదార్థ స్యాత్ మా త్వం పదార్థవాన్ తయోః సంయోజనం అసి రామ తత్పదం ఉచ్యతే. రా మా రెండు అక్షరాలు ఉన్నాయా? రెండు అక్షరాలు ఉన్నాయి కదా. ఆద్యో రా, ఈ సృష్టి పుట్టడానికి ముందు, సృష్టి పుట్టడానికి ముందు, ఇంకా సృష్టి ప్రారంభమవుతుందిగా, సృష్టి ప్రారంభమయ్యేదానికి ముందు ఏది ఉన్నదో దానికి పెట్టిన పేరు రా. తర్వాత సృష్టి ప్రారంభమైనది అంటే ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడి నుంచి ప్రారంభమైనది? రా నుంచి ప్రారంభమైనది. మా ఇప్పుడు మనమందరూ ఉన్నాంగా, జీవులుగా ఉన్నాంగా, ఈ జీవుల రూపంగా ఉన్నటువంటిది ఆ తత్వము నుంచినే ఈ జీవుల రూపంగా ఉన్నది. దీనిని మా అంటారు. ఇప్పుడు రా అది, మా ఇది. ఇప్పుడు రా సపరేట్గా ఉంది, మా సపరేట్గా ఉంది. రామా రెండు అంటున్నాగా, కలిపి అంటున్నాగా. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? ఆ రానే ఈ మానే ఆ రా. అంటే ఈ సృష్టి పుట్టడానికి ఉన్నటువంటి, సృష్టి పుట్టడానికి ముందు ఏది ఉన్నదో అదే ఈ జీవుల రూపంగా ఉన్నటువంటిది. అంటే అర్థమవుతున్నదా? అంటే ఈ మా ఆ రా ఇవి రెండు ఒకటేనా వేరువేరా? ఒక్కటే అని చూపించేదానిని రామ అంటారు. ఇప్పుడు మీరు కోరుకోవాలని అనుకోండి, ఇప్పుడు మీరు ఏదైనా సరే, ఇప్పుడు మీరు దేవుణ్ణి భక్తితో ప్రార్థిస్తారండి, భక్తితో ప్రార్థిస్తారు. దేని కొరకు? దేని కొరకు అంటే మీ కోరికలు ఏంటో నెరవేరేదానికి ఉంటుంది, అవునా? మీరు ఏది చేసినా కోరికలు నెరవేరేదానికి.
మీరు కోరికలు నెరవేరేదానికి ఇప్పుడు ఎవరినో ఒకరిని పట్టుకొని ఆ రూపంగా కదా దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ కదా మీరు నెరవేర్చుకుంటున్నారు. మీరు వాటిని కోరుకొని దాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారు కదా. ఇక్కడేమంటే ఇక్కడ మీకు రెండు రకాలు చెప్తాను. దాంట్లో మీకు ఏది మంచిదని అంటారో మీరు చెప్పండి. ఇప్పుడు మీరు కోరికలు నెరవేర్చుకోవాలంటే దానిని వేరే వాళ్ళ ద్వారా వెళ్ళి తద్వారా వాళ్ళను ఎన్నో అంటే దాన్ని ఏమనాలి, ఇప్పటి కాలంలో చెప్పాలంటే దానికి సంబంధించిన ఎన్నో కాకాలు పట్టడం, వాళ్ళకి ఏదో లంచాలు ఇవ్వడం, తద్వారా ఏదేదైతే చేసుకోవాల్సి ఉంటుందో అలా చేసుకుని మన కార్యమును పూర్తి చేసుకునుట, ఇది ఒక పద్ధతి. అయితే ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు ఒక కార్యం నువ్వు అనుకున్నది ఏదో ఒకటి నెరవేరింది, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోటి కావాలని అనుకోండి, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ పోవాలి. నెక్స్ట్ టైం మళ్ళీ కావాలంటే సేమ్ ఇలాగే ప్రొసీజర్ పోవాలి. ఇది ఒక విధానం. అంటే మీకు ఎన్ని ఉంటే అన్నింటికి అన్ని సందర్భాల్లోనూ ఇట్లా పోతూ ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే డైరెక్ట్గా మీ అంతటా మీరే ఆలోచన చేయడం. ఈ ఆలోచన చేసి దానికి మీరు ఆలోచన చేస్తూ వేరే వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఉండినా మహర్షులు ఏమి చెప్పినారు, మహర్షులంటే ఇటువంటి సమస్యలతో ఆల్రెడీ విసిగి వేసారిపోయినటువంటి వాళ్ళు, దానిలో వాళ్ళు ముందుకు వెళ్ళి ఎలా చేస్తే మనం బాగుంటాము అనేటువంటి దాన్ని వాళ్ళు చూచి వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకొని వాళ్ళు స్వయంగా దీన్ని ఎలా అధిగమించగలమో దానిని పొందినారు, ఒక పద్ధతి. ఇప్పుడు ఒక్కసారిగానే ఈ రూట్లో వెళితే మళ్ళా నీకు ఏ సమస్య వచ్చినా సరే నువ్వు ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావడమో లేదా మళ్ళీ వేరే వాళ్ళని ఆశ్రయించడమో ఇవంతా ఏముండవు. ఇంకా నీ సమస్యల పరిష్కారం ఇంకా నీకే ఆటోమేటిక్గా వస్తుంది. ఇవి రెండు పద్ధతులు. దీంట్లో ఏ పద్ధతి మేలంటారు? మీకు అర్థమైందా? నేనుండేది మహర్షులు వెళ్ళిన మార్గాన్ని చెప్పడానికి. నేనుండేది ఇప్పుడు మహర్షులు వెళ్ళిన మార్గం చెప్పడానికి మాత్రమే నేనుండేది. మిగిలిన మార్గాలను చెప్పడానికి నేను రాను. మీరు ఎంత బ్రతిమలాడినా నేను రాను, చెయ్యను. 100 లీటర్లు కాదు, 1000 లీటర్లు తెచ్చి అభిషేకం చేసినా, 1,00,000 లీటర్లు తెచ్చి అభిషేకం చేసినా, ఈ రూమ్ అంతా నిండిపోయేటట్లుగా అభిషేకము చేసినా నేను అక్కడికి అడుగు కూడా పెట్టను. ఇది ఋషి సాంప్రదాయం. అర్థమవుతుందా? నేను ఋషి సాంప్రదాయానికి సంబంధించిన వాడను. మిగిలిన పద్ధతులన్నీ వేరే. అర్థమవుతుందా? ఇప్పుడు మీ సమస్యలను మీరే పరిష్కరించుకునేటట్లుగా నేను వెనకాల ఉండి మీకు నేను సపోర్ట్ చేయగలను. అర్థమవుతుందా? దీంట్లో మీరు వేరే వాళ్ళపైన ఆధారపడుట అనేది కావాలనా, లేదా మీకు సపోర్ట్ తీసుకొని మీ అంతటా మీలోనే ఆ సామర్థ్యాన్ని కలిగించి మీరు ముందుకు వెళ్ళగలుగుట అనేది కావాలనా అనేటువంటి దాన్ని చూపించడానికి వచ్చినప్పుడు మీ అంతటా మీరే ముందుకు వెళ్ళగలిగేటట్లుగా మార్గదర్శనము చేయుటయే నేను చేయగలిగేటువంటి ఋషులు చెప్పిన విధానం ప్రకారము నేను చేయుట. అర్థమైంది అది? సో ఇది నా పరిస్థితి. ఇక్కడ అంగన్యాస కరన్యాసములు చెప్పుచున్నది కూడా, అంగన్యాసము కరన్యాసము చెప్పుచున్నది కూడా అదియే. ఏమంటే అర్థమవుతున్నదా ఇప్పుడు ఇది? సో ఈ అంగన్యాస కరన్యాసములు అనేటువంటి దాన్ని ఇంకా నేను రేపు ఎంటర్ అవుతాను.
దాంట్లోకి. అంటే దీనికి ఇంట్రడక్షన్గా ఇప్పుడు మీకు సరిపోతుంది, మాకు సరిపోతుంది. నేను టాపిక్ ఇదే, నా టాపిక్నే నేను చెప్పినాను, కానీ నేను మిమ్మల్ని ఉద్దేశించి మీకోసం చెప్పింది ఏం కాదు. ఇది వీళ్ళున్నా కూడా నేను చెప్పేది ఇదే టాపిక్కే. కాకపోతే ఇది మీకు కూడా రిలవెంట్గా ఉంది కాబట్టి సో మీరు కూడా విన్నందుకు చాలా ధన్యవాదాలు, చాలా సంతోషము. సో ఇది పరిస్థితి. సరే, ఇప్పటికి క్లాస్ ముగిద్దాం. తర్వాత మీరు ఏమన్నా మాట్లాడుకుంటే మాట్లాడండి. ఓం తత్సద్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरे ओम तत्सत्. ओम हरे ओम. దీన్ని ఆఫ్ చేయండి. హరి ఓం హరి ఓం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఏమన్నా